రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడపటానికి వేకువజామునే లేవటం, యోగా, ధ్యానం చేయటం, ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ తీసుకోవటం ఇలాంటి మాటల్ని మనం చాలానే వింటూ ఉంటాం. మీడియాలోనూ ఉదయం ఎలా ప్రారంభించాలో, ఏ పనులు చేయాలో, ఏం చేయకూడదో చెబుతూ ఉంటారు. కానీ ఇలాంటి ఉదయ రాగాలతో పాటు సాయంకాలపు సంధ్యారాగాల్ని కూడా పట్టించుకోవాలని చెబుతారు నిపుణులు. సాయంత్రం నుంచి నిద్రకు ఉపక్రమించే వరకు మనం చేసే పనులు మరుసటి రోజుపై ఎంతో ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో మరుసటి రోజును తీర్చిదిద్దే సాయంకాలపు దినచర్యలు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం రోజును ఎలా ముగిస్తున్నామన్నది మన నిద్ర నాణ్యతను, ఆత్మస్థైర్యాన్ని, తదుపరి రోజు మన శక్తిని నిర్ణయిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆహ్లాదమైన ఉషోదయం అంతకుముందు రాత్రే తయారవుతుంది. సాయంత్రపు అలవాట్లు ఉషోదయాన్ని ఉత్సాహంగా, జీవితాన్ని నాణ్యంగా తీర్చిదిద్దుతాయి. మన మెదడు రోజంతా ఎన్నో విషయాలను శోషించుకుంటుంది. రాత్రికి ఎన్నో ఆలోచనలతో నిండిపోతుంది. ఈ పరిస్థితి గందరగోళానికి కారణం కావచ్చు, నిద్రకు భంగకరంగా మారొచ్చు. దీన్ని నివారించుకునేందుకు ఒక చిన్న నోట్బుక్ లేదా నోట్స్ యాప్ తీసుకుని రేపు చేయాల్సిన పనులు, ఈ విషయం మర్చిపోవద్దు, ఇలాంటి విషయాలను రాసుకోవాలి. ఇది మెదడును తేలికపరుస్తుంది. ఇక నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందే భోజనం పూర్తి చేయాలి. అలాగే ఒక డిజిటల్ కట్ ఆఫ్ టైంని నిర్ణయించుకోవాలి. ఇది మన శరీరం, కంటి ఆరోగ్యానికే కాకుండా మంచి నిద్రకు సహాయపడుతుంది. ఆలోచనలు, పనుల్లో అస్పష్టత అనేది మనపై ఒత్తిడిని పెంచుతాయి, శక్తిని, సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఇలాంటప్పుడు పనుల్ని ముఖ్యమైనవి, మధ్యస్థాయివి, చిన్నవిగా విభజించుకుంటే వాటిని పూర్తి చేయడం సులభమవుతుంది. ఇక పొద్దున్నే శుభ్రమైన వాతావరణం ఉంటే మన రోజు శక్తిమంతంగా ప్రారంభమవుతుంది. అందుకే రోజు ఓ 10 నిమిషాలు క్లీనప్ టైంగా కేటాయించాలి. వంటగదిని శుభ్రపరచడం, టేబుల్ మీద ఉన్న చెత్తను తొలగించడం, సోఫా మీద వేసిన బట్టలు సర్దడం వంటివి ఈ కోవలోకే వస్తాయి. ఆహారం విషయానికి వస్తే ఉదయాన్నే ఏం వండుకోవాలి, ఏం తినాలని గాబరా పడిపోతుంటాం. అందుకే ముందు రోజే ఈ ప్రణాళిక ఆలోచించుకోవాలి. కూరగాయలు తరిగి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, డ్రై ఫ్రూట్స్ని ఓ ప్యాకెట్లో పెట్టడం మొదలైనవి ముందుగానే చేసుకోవచ్చు. ఇక రాత్రి భోజనం అయ్యాక కాసేపు దీర్ఘంగా శ్వాస వ్యాయామాలు చేయటము మేలే. శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని దూరం చేసి శరీరంలో కొత్త శక్తిని నింపుతాయి. ఏ దుస్తులు ధరించాలి అనే విషయాన్ని సగటున 15 నిమిషాల పాటు ఆలోచిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. అందుకే పొద్దున్నే వేసుకునే డ్రెస్, షూ, జిమ్ డ్రెస్ అన్నీ ముందే సిద్ధం చేసుకుంటే సమయం ఆదా అవుతుంది. పొద్దున్నే ఏ హడావుడి లేకుండా ఉంటుంది. రాత్రి నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు ఆ రోజు చేసిన ఒక మంచి పని గురించో, సాధించిన విజయం గురించో కాగితం మీద రాసుకోవటం మంచి అలవాటు. ఇతరుల్ని ప్రశంసించడం, ఎవరికైనా సాయం చేయడం, ఎదుటివారి అవసరాలను తీర్చడం, ఇలా ఏదైనా సరే మనలో సంకల్ప బలాన్ని పెంచడంతో పాటు మనసుకు ప్రశంసనిచ్చినట్లవుతుంది. సాయంత్రం వేళ ఇలాంటి చిన్న చిన్న అలవాట్లను పెంపొందించుకుంటే తర్వాతి రోజు ఉదయం ఎంతో ప్రభావవంతంగా ఉంటుందనడంలో సందేహమే అక్కర్లేదు.